హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. రీసెంట్గా G20 సమ్మిట్ అన్నటువంటిది మన భారతదేశంలో జరిగింది. ఎప్పుడు సెప్టెంబర్ 9-10 తేదీల్లో ఇక్కడ ఢిల్లీలోని భారత్ మండపంలో వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ లేదా వసుదైవ కుటుంబకం అన్నటువంటి థీమ్తో ఈసారి మన భారతదేశం G20కి అధ్యక్షత వహించింది. అయితే ఇక్కడ మనం ఏ దేశం నుంచి అధ్యక్షతని తీసుకున్నాము అంటే ఇండోనేషియా నుంచి మన భారతదేశం ఈ G20 అధ్యక్షతని తీసుకుంది. మరి మన భారతదేశం ఏ దేశానికి ఈ G20 అధ్యక్షతని ఇచ్చింది అంటే బ్రెజిల్కి ఈ G20 అధ్యక్షతని ఇవ్వటం జరిగింది. సరే, ఇది గుర్తుపెట్టుకుంటే ఇందులో న్యూఢిల్లీ డిక్లరేషన్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. అంటే ప్రతి సంవత్సరం ఈ G20 సమ్మిట్ జరిగినప్పుడు ఒక డిక్లరేషన్ అనేది వెలువడుతుంది. అయితే ఈసారి రష్యా ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో అసలు ఒక డిక్లరేషన్ వస్తుందా లేదా అన్నటువంటి అనుమానం ఉండేది. అలాంటి నేపథ్యంలో ఈ G20 సమ్మిట్ మొదటి రోజే డిక్లరేషన్ అనేది వచ్చింది. అయితే అందులో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి మాట్లాడారు. మరి మొత్తం 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, అది కూడా 2030కి సాధించాలన్నట్టుగా యునైటెడ్ నేషన్స్ తీసుకొచ్చింది. ఎప్పుడు 2015లో. మరి ఏంటి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్నటువంటివి తెలియాలి కదా మనకి. ప్రతి గోల్ గురించి తెలియాలి. దానికి సంబంధించి ఈ వీడియోలో చూద్దాం. చూడండి, న్యూఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్లో SDGsకి సంబంధించి మాట్లాడారు. ఆ నేపథ్యంలో ఏంటి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లేదా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అనేసి చూస్తే చూడండి, మొత్తం 17 గోల్స్ ఉన్నాయి. గోల్ 1 నో పావర్టీ, గోల్ 2 జీరో హంగర్, గోల్ 3 గుడ్ హెల్త్ మరియు వెల్బీయింగ్, గోల్ 4 క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించటం, గోల్ 5 జెండర్ ఈక్వాలిటీ, గోల్ 6 క్లీన్ వాటర్ మరియు శానిటేషన్, గోల్ 7 అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ, గోల్ 8 డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్, గోల్ 9 చూడండి ఇండస్ట్రీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గోల్ 10 ఏమో రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్, గోల్ 11 సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్, గోల్ 12 రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్, గోల్ 13 క్లైమేట్ యాక్షన్కి సంబంధించి, గోల్ 14 లైఫ్ బిలో వాటర్, గోల్ 15 లైఫ్ ఆన్ ల్యాండ్, గోల్ 16 పీస్ జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్. అలాగే గోల్ 17 ఏమో ఈ గోల్స్కి సంబంధించిన పార్ట్నర్షిప్ గురించి తెలుపుతుంది. అలా మనకి మొత్తం 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి. అందులో గోల్ 1 చూడండి, నో పావర్టీ అంటే పావర్టీని పూర్తిగా ఎలిమినేట్ చేయాలి అన్ని ఫామ్స్లో ప్రతి చోట నుంచి అనేసి. అందులో మళ్ళీ గోల్ 1.1 ఏం చెప్తుంది, ఎక్స్ట్రీమ్ పావర్టీని ఎరాడికేట్ చేయమని. అలాగే గోల్ 1.2 ఏం చెప్తుంది, పావర్టీని అట్లీస్ట్ 50% తగ్గించాలి అనేసి. గోల్ 1.3 ఏం చెప్తుంది, సోషల్ ప్రొటెక్షన్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయండి అన్నట్టుగా. అలాగా ప్రతి గోల్ కింద కొన్ని సబ్ గోల్స్ అనేవి ఉంటాయన్నమాట. అవి కూడా మనం ఇక్కడ చూద్దాం. ఎందుకని అంటే గవర్నమెంట్ తీసుకొచ్చేటటువంటి చాలా రకాల ఇనిషియేటివ్స్, చాలా రకాల స్కీమ్స్ ఈ యొక్క సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్ని కవర్ చేసేలాగుంటాయి. సో మనం ఎగ్జామ్లో ఏదైనా ఒక స్కీమ్ గురించి కానీ ఏదైనా ఒక ఇనిషియేటివ్స్ గురించి కానీ చదివేటప్పుడు ఇదిగో ఇది ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని కనెక్ట్ అయి ఉంటుంది అని తెలుసుకోవటానికి మనకి ఇవన్నీ ఉపయోగపడతాయి. అలాగే మన మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో కూడా రాసేటప్పుడు ఇదిగో ఈ ఇనిషియేటివ్ అన్నటువంటిది సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఉన్నటువంటి ఈ లక్ష్యం ఇదిగో ఈ లక్ష్యం వీటన్నింటినీ కూడా నెరవేర్చడానికి ఈ ఇనిషియేటివ్ ఉపయోగపడుతుంది అన్నట్టుగా మనం రాయొచ్చు. అది మనకు వాల్యూ అడిషన్ అవుతుంది. ఆ నేపథ్యంలోనే వీటి గురించి ఈ సబ్ గోల్స్ గురించి కూడా ఇక్కడ మనకి తెలియాలి. లేదంటే జస్ట్ మనకి 17 లక్ష్యాలు ఏంటి, SDG 1 ఏంటి, SDG 2 ఏంటి, ఇలా మనకి తెలిస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ చూడండి గోల్ 1.4 ఏం చెప్తుంది, ఓనర్షిప్, బేసిక్ సర్వీసెస్, టెక్నాలజీ, ఎకనామిక్ రిసోర్సెస్ వీటన్నింటికి సంబంధించి ఈక్వల్ రైట్స్ ఉండాలని చెప్తుంది. గోల్ 1.5 చూడండి, ఎన్విరాన్మెంటల్, ఎకనామిక్, సోషల్ డిజాస్టర్స్కి రెసిలియన్స్ని బిల్డ్ చేయాలని చెప్తుంది. అలాగే పావర్టీని ఎండ్ చేయటానికి రిసోర్సెస్ని మొబిలైజ్ చేయాలి, పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్తుంది. అలాగే ప్రో పూర్ మరియు జెండర్ సెన్సిటివ్ పాలసీ ఫ్రేమ్వర్క్ని తీసుకురావాలి అన్నట్టుగా ఈ గోల్ 1.7 అన్నటువంటి చెప్తుంది. నెక్స్ట్ చూడండి గోల్ 2 ఏం చెప్తుంది, జీరో హంగర్ అంటే ఆకలిని పూర్తిగా నిర్మూలించటం. చూడండి, హంగర్ని ఎండ్ చేయటం, ఫుడ్ సెక్యూరిటీని అచీవ్ చేయటం, న్యూట్రిషన్ని పెంపొందించటం, సస్టైనబుల్ అగ్రికల్చర్ని ప్రమోట్ చేయటం వీటన్నింటికి సంబంధించి. అంటే ఎగ్జామ్లో న్యూట్రిషియస్ ఫుడ్కి సంబంధించి
సేఫ్ ఫుడ్కి సంబంధించి యాక్సెస్ ఉండాలి, మాల్ న్యూట్రిషన్ని ఎండ్ చేయాలి, అలాగే ప్రొడక్టివిటీని పెంచాలి. చూడండి, డబుల్ ద ప్రొడక్టివిటీ అండ్ ఇన్కమ్స్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఫుడ్ ప్రొడ్యూసర్స్. అంటే ఇక్కడ మనకి డబ్లింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ అన్నటువంటిది ఏ సుస్థిరాభివృద్ధి లక్ష్యం కిందికి వస్తుంది అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2 జీరో హంగర్ కిందికి వస్తుంది. అలాగే సస్టైనబుల్ ఫుడ్ ప్రొడక్షన్, రెసిలియంట్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అంటున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిల్లెట్ ప్రొడక్షన్ అన్నటువంటిది ఏ సుస్థిరాభివృద్ధి లక్ష్యం కిందికి వస్తుంది, SDG 2. అలాగే జెనెటిక్ డైవర్సిటీని ఫుడ్ ప్రొడక్షన్లో మెయింటైన్ చేయాలి అంటున్నారు. మనకి రీసెంట్గా GM క్రాప్స్ అనేసి చాలా వరకు న్యూస్లో ఉండింది, GM మస్టర్డ్ అని. వాటిని వేటికి సంబంధించిన SDGకి మనం రిలేట్ చేసుకోవచ్చు, SDG 2. అలాగే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అగ్రికల్చర్ రీసెర్చ్, టెక్నాలజీ, జీన్ బ్యాంక్స్ ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేయాలని చెప్తుంది. చూడండి, ప్రతి పాయింట్లోనూ మనకు ఒక్కొక్క న్యూస్ ఆర్టికల్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. అలాగే కల్చరల్ ట్రేడ్ రెస్ట్రిక్షన్స్ని ప్రివెంట్ చేయాలి, మార్కెట్ డిస్టార్షన్స్ని ప్రివెంట్ చేయాలి, ఎక్స్పోర్ట్ సబ్సిడీస్కి సంబంధించి ఇక్కడ గ్రీన్ బాక్స్, ఆంబర్ బాక్స్ ఇవన్నీ వస్తాయి. అలాగే మార్కెట్ డిస్టార్షన్స్ అంటున్నాము. ఇక్కడ ఏమవుతుంది, బ్లాక్ మార్కెట్ అంటే ఈ హోర్డింగ్ ఏదైతే ఉంటుందో దాని గురించి ఇక్కడ వస్తుంది. అలాగే చూడండి, స్టేబుల్ ఫుడ్ కమాడిటీ మార్కెట్స్ని క్రియేట్ చేయాలి, టైమ్లీ యాక్సెస్ అనేది ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఉండాలంటున్నారు. అంటే అగ్రికల్చరల్ మార్కెట్స్కి సంబంధించి ఈనామ్ ఇలాంటివన్నీ కూడా దీని కిందకి వస్తాయా. సో మనము ఇందులో ప్రతి సబ్ గోల్కి సంబంధించి ఒక్కొక్క న్యూస్ని మనం రిలేట్ చేసుకుంటూ చదువుకోవాలి. నెక్స్ట్ చూడండి, గుడ్ హెల్త్ మరియు వెల్ బీయింగ్కి సంబంధించి. అంటే ఇక్కడ హెల్దీ లైఫ్ని ఎన్ష్యూర్ చేయటం, అలాగే అందరికీ కూడా వెల్ బీయింగ్ని ప్రమోట్ చేయటం. దీని కింద మెటర్నల్ మోర్టాలిటీ. చూడండి, మెటర్నల్ మోర్టాలిటీని మనం ఏ SDG కింద చదువుకుంటాం, గుడ్ హెల్త్ మరియు వెల్ బీయింగ్ కింద. అలాగే ప్రివెంటబుల్ డెత్స్ని 5 years ఆఫ్ ఏజ్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ లోపల ప్రివెంటబుల్ డెత్స్ని ఎండ్ చేయాలి, కమ్యూనికబుల్ డిసీజెస్కి ఫైట్ చేయాలి, మోర్టాలిటీ రేట్స్ని తగ్గించాలి, మెంటల్ హెల్త్ని ప్రమోట్ చేయాలి. మనోదర్పణ అన్నటువంటి యాప్ కావచ్చు, కిరణ్ గైడ్లైన్స్ కావచ్చు, ఇవన్నీ దీని కిందికి వస్తాయి. అలాగే చూడండి, సబ్స్టాన్స్ అబ్యూస్ని ప్రివెంట్ చేయాలి. అంటే దీని కిందికి ఏమి వస్తుంది చెప్పండి, డ్రగ్ ఫ్రీ ఇండియా క్యాంపైన్, అవునా? లేదా దీన్ని అనీమియా ముక్త భారత్ అభియాన్ అంటాం. అది దేని కిందికి వస్తుంది, SDG 3 కిందికి వస్తుంది. అలాగే రోడ్ ఇంజురీస్ మరియు డెత్స్ని తగ్గించడం. అంటే ప్రతి సంవత్సరం మనము రోడ్ యాక్సిడెంట్స్ని ప్రివెంట్ చేసేలాగా వారోత్సవాల్ని, మాసోత్సవాల్ని నిర్వహిస్తున్నాం. అది దేని కిందికి వస్తుంది, SDG 3 కిందికి వస్తుంది. అలాగే చూడండి, సెక్షువల్ మరియు రిప్రొడక్టివ్ కేర్కి సంబంధించి ఫ్యామిలీ ప్లానింగ్, అలాగే దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఎడ్యుకేషన్, వీటన్నింటికి సంబంధించి యూనివర్సల్ యాక్సెస్ ఉండాలని చెప్తుంది. అంటే ఫ్యామిలీ ప్లానింగ్ అన్నటువంటి దీనికి కొందికి వస్తుందా, అంటే వాసెక్టమీ, ట్యూబెక్టమీ వాటికి సంబంధించి. అలాగే 5 years ప్లానింగ్లో మనకి పంచవర్ష ప్రణాళికల్లో భాగంగా ఫ్యామిలీ ప్లానింగ్ అన్నటువంటిది ఏ పంచవర్ష ప్రణాళికలో భాగంగా తీసుకొచ్చారండి, ఒకసారి దీన్ని కామెంట్లో ఇవ్వండి. నెక్స్ట్ చూడండి, అచీవ్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్, దీని కింద ఆయుష్మాన్ భారత్ ఇలాంటివన్నీ వస్తాయా. నెక్స్ట్ చూడండి, హజార్డస్ కెమికల్స్ మరియు పొల్యూషన్స్ నుంచి వచ్చేటటువంటి డెత్ని, ఇల్నెస్ని రెడ్యూస్ చేయటం. అంటే దీని కింద ఇప్పుడు పొల్యూషన్, పార్టిక్యులేట్ మ్యాటర్ అనేసి, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేసి దానికి సంబంధించిన పూర్తి ఇనిషియేటివ్స్ అన్నీ దీని కిందకి వస్తాయా. నెక్స్ట్ చూడండి, 4వ గోల్ ఏంటి, క్వాలిటీ ఎడ్యుకేషన్. దీని కింద చూడండి, ఇంక్లూజివ్ మరియు ఈక్విటబుల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందరికీ అందించటం, లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ని ఇవ్వటం. అంటే ఏంటి చూడండి, ఇక్కడ ప్రైమరీ, సెకండరీ ఎడ్యుకేషన్ని ఫ్రీగా అందించాలి. మనకి ఇది ఫండమెంటల్ రైట్గా ఉంది, అవునా? ఏంటి, ఎడ్యుకేషన్ని అందించటం. దీనికోసమే రైట్ టు ఎడ్యుకేషన్ అన్నటువంటి ఒక యాక్ట్ని కూడా తీసుకొచ్చాము, అవునా? నెక్స్ట్ చూడండి, క్వాలిటీ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ని అందరికీ అందించటం, అంగన్వాడీస్ అనేవి తీసుకురావటం జరిగింది. నెక్స్ట్ చూడండి, అఫోర్డబుల్ టెక్నికల్, వొకేషనల్ మరియు హయ్యర్ ఎడ్యుకేషన్, రీసెంట్గా తీసుకొచ్చినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అన్నటువంటిది వీటన్నింటినీ కూడా కవర్ చేసింది. నెక్స్ట్ చూడండి, నెంబర్ ఆఫ్ పీపుల్ ఎవరైతే రిలవెంట్ స్కిల్స్కి సంబంధించి ఉంటాయో మనం దీనికి సంబంధించి ఏం చదువుకోవచ్చు, స్కిల్ ఇండియా మిషన్ని చదువుకుంటాం. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అన్నటువంటిది దీని కింద చదువుకుంటామా.
అలాగే చూడండి, ఎడ్యుకేషన్లో డిస్క్రిమినేషన్ని ఎలిమినేట్ చేయాలంటున్నారు. యూనివర్సల్ లిటరసీ మరియు న్యూమరసీని పెంపొందించటం, అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్కి, గ్లోబల్ సిటిజన్షిప్కి ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయటం, అలాగే ఇంక్లూజివ్ మరియు సేఫ్ స్కూల్స్కి బిల్డ్ చేయటం, అప్గ్రేడ్ చేయటం. దీనికోసమే పిఎం శ్రీ పాఠశాలల్ని నెలకొల్పుతూ ఉన్నారవునా. నెక్స్ట్ చూడండి, హైయర్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ని అందించటం. ఇప్పుడు చాలా వరకు వేరే కంట్రీస్లో చదువుకునే వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్స్ని ఇస్తోందా గవర్నమెంట్. నెక్స్ట్ చూడండి, క్వాలిఫైడ్ టీచర్స్ని డెవలపింగ్ కంట్రీస్లో సప్లై చేయటం. అంటే మన దగ్గర క్వాలిఫైడ్ టీచర్స్ సరిగ్గా లేరు, వాటిని డెవలపింగ్ కంట్రీస్కి ఇవ్వాలి అన్నటువంటిది ఈ ఎస్డిజి 4లో ఉన్నటువంటి లక్ష్యం. నెక్స్ట్ చూడండి, 5వ గోల్ జెండర్ ఈక్వాలిటీ. అంటే ఇక్కడ చూడండి, జెండర్ ఈక్వాలిటీని అచీవ్ చేయాలి, ఉమెన్ మరియు గర్ల్స్ని ఎంపవర్ చేయటం లక్ష్యం. దీని కింద ఉమెన్ మరియు గర్ల్స్కి అగెన్స్ట్గా డిస్క్రిమినేషన్ ఎండ్ చేయాలి. రీసెంట్గా మనం చూస్తే ఈ చట్టసభల్లో మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించేటటువంటి బిల్లుకి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అది జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేసేటటువంటి ఒక అంశమే కదా. రెండవది చూడండి, ఉమెన్ మరియు గర్ల్స్కి అగెనెస్ట్గా వైలెన్స్ని ఎండ్ చేయటం, విశాఖ గైడ్లైన్స్ అన్నటువంటిది, నిర్భయ యాక్ట్ అన్నటువంటిది, ఇవన్నీ దీని కిందికి వస్తాయి. నెక్స్ట్ చూడండి, ఫోర్స్డ్ మ్యారేజెస్ అలాగే జెనటల్ మ్యూటిలేషన్ని ఎలిమినేట్ చేయటం, అలాగే అన్పెయిడ్ కేర్ అంటే ఏంటి, డొమెస్టిక్ రెస్పాన్సిబిలిటీస్కి, అంటే ఇప్పుడు మన ఇంట్లో ఉండేటటువంటి అమ్మ చేసే పనులకి మనం ఏమన్నా పే చేస్తూ ఉన్నామా, లేదు, అలాంటి వాటికి వాల్యూ అనేటటువంటిది ఇవ్వటం. అలాగే డెసిషన్ మేకింగ్లో, లీడర్షిప్లో ఫుల్ పార్టిసిపేషన్ ఎన్ష్యూర్ చేయటం. దాని కిందే ఇప్పుడు ఈ 33% రిజర్వేషన్ని మనం చెప్తాము. అంటే ఇటు పార్లమెంట్లోనూ ఇటు అసెంబ్లీస్లోనూ 33% రిజర్వేషన్లు కల్పించేటటువంటి బిల్ ఇది. ఆల్రెడీ మనం చూస్తే లోకల్ గవర్నమెంట్స్లో 33% రిజర్వేషన్ అనేది ఉంది. కాబట్టి ఇప్పుడు ఇటు అసెంబ్లీస్లోనూ ఇటు పార్లమెంట్లో లేదు, కాబట్టి ఆ నేపథ్యంలో ఈ బిల్లు. నెక్స్ట్ చూడండి, రిప్రొడక్టివ్ హెల్త్ మరియు రైట్స్కి సంబంధించి యూనివర్సల్ యాక్సెస్. ఎందుకంటే ఇప్పుడు ఒక బిడ్డని కనాలా లేదా అన్నటువంటిది కేవలం ఆ మహిళకి సంబంధించినటువంటి చాయిస్ ఇది. నెక్స్ట్ చూడండి, ఎకనామిక్ రిసోర్సెస్, ప్రాపర్టీ ఓనర్షిప్, ఫినాన్షియల్ సర్వీసెస్, వీటన్నింటికి సంబంధించి ఈక్వల్ రైట్స్ అందించటం. అంతేనా, ఇప్పుడు కూతుర్లకు కూడా ప్రాపర్టీ రైట్ అనేది ఇవ్వటం జరిగింది, అవునా. నెక్స్ట్ చూడండి, టెక్నాలజీ ద్వారా ఉమెన్ ఎంపవర్మెంట్ని ప్రమోట్ చేయటం, అవునా. ఇప్పుడు స్టెమ్కి సంబంధించి, అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్కి సంబంధించి ఉమెన్ పార్టిసిపేషన్ అనేది పెరుగుతోంది. నెక్స్ట్ చూడండి, పాలసీస్ అలాగే లెజిస్లేషన్స్ అనేవి తీసుకురావటం జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేసేలాగా. నెక్స్ట్ చూడండి, 6వ గోల్ ఏం చెప్తోంది, క్లీన్ వాటర్ మరియు శానిటేషన్. అంటే ఏంటి, వాటర్ మరియు శానిటేషన్ యొక్క అవైలబిలిటీ మరియు మేనేజ్మెంట్ని అందరికీ అందుబాటులో ఉండేలాగా చూడటం. దీని కింద సేఫ్ మరియు అఫోర్డబుల్ డ్రింకింగ్ వాటర్, దీనికోసమే జల్ శక్తి అభియాన్ అన్నటువంటి క్యాంపెయిన్ని తీసుకురావటం జరిగింది. అలాగే నెక్స్ట్ చూడండి, ఓపెన్ డెఫికేషన్ని ఎండ్ చేయటం, అవునా. దీనికోసమే స్వచ్ఛ భారత్ అభియాన్ కింద ఏం చేశారు, ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ విలేజెస్, ఓడిఎఫ్ ప్లస్ అని, ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ అనేసి, ఇవన్నీ శానిటేషన్ మరియు హైజీన్కి సంబంధించిందేనా. అలాగే వాటర్ క్వాలిటీని పెంపొందించటం, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్, సేఫ్ రీయూజ్, దీనికి సంబంధించి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ని నెలకొల్పారు. నెక్స్ట్ చూడండి, వాటర్ యూజ్ ఎఫిషియన్సీని పెంచటం, అలాగే ఫ్రెష్ వాటర్ సప్లైని పెంచటం. వాటర్ యూజ్ ఎఫిషియన్సీని పెంచటంలో భాగంగానే కదా పర్ డ్రాప్ మోర్ క్రాప్ అన్నటువంటి ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ చూడండి, ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ని ఇంప్లిమెంట్ చేయటం, అలాగే వాటర్ రిలేటెడ్ ఎకోసిస్టమ్స్ని ప్రొటెక్ట్ మరియు రీస్టోర్ చేయటం. దీనికి సంబంధించి ఇప్పుడు నదీ వ్యవస్థలు కానివ్వండి, అలాగే చెరువుల్ని, కుంటల్ని మళ్ళీ తవ్వటం, వాటిలో నీరు నిల్వ ఉండేలాగా చూడటం. తెలంగాణకు సంబంధించి మిషన్ భగీరథ అన్నటువంటి దీని కిందికే వస్తుంది. అలాగే నెక్స్ట్ చూడండి, డెవలపింగ్ కంట్రీస్కి, డెవలప్డ్ కంట్రీస్ అన్నటువంటివి వాటర్ మరియు శానిటేషన్ సపోర్ట్ని అందించటం, అలాగే శానిటేషన్ మరియు వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించి లోకల్స్తో కూడా వాళ్ళ యొక్క ఎంగేజ్మెంట్ని ఇందులో ఇన్వాల్వ్ చేయటం. అది ఈ శానిటేషన్ మరియు క్లీన్ వాటర్కి సంబంధించినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 6 అన్నటువంటిది. నెక్స్ట్ గోల్ చూడండి, గోల్ 7 అన్నటువంటిది అఫోర్డబుల్ మరియు క్లీన్ ఎనర్జీకి సంబంధించి.
అంటే అఫోర్డబుల్, రిలయబుల్, సస్టైనబుల్ మరియు మోడర్న్ ఎనర్జీని అందరికీ అందుబాటులో ఉండేలాగా చూడటం, మోడర్న్ ఎనర్జీని యాక్సెస్ చేసేలాగా అందరికీ చూడటం, అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ యొక్క పర్సంటేజ్ని పెంచటం. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటి? సౌర విద్యుత్, పవన విద్యుత్, అలాగే వేస్ట్ టు ఎనర్జీ అన్నటువంటి దీని కిందికే వస్తుంది, హైడ్రోజన్ ఎనర్జీ అన్నటువంటి దీని కిందికే వస్తుంది. ఇవన్నీ కూడా మనం చూస్తే ఇంకా ఏమంటాము, లార్జ్ హైడ్రో, స్మాల్ హైడ్రో, ఇవన్నీ కూడా రెన్యూవబుల్ ఎనర్జీ కిందికే వస్తాయి. నెక్స్ట్ చూడండి, ఎనర్జీ ఎఫిషియన్సీని పెంపొందించేలాగా దీనికోసం మన భారతదేశం ఇనిషియేటివ్స్ తీసుకొచ్చిందా? అలాగే నెక్స్ట్ చూడండి, రీసెర్చ్, టెక్నాలజీ మరియు ఇన్వెస్ట్మెంట్స్ని క్లీన్ ఎనర్జీకి సంబంధించి పెంపొందించటం, దీనికోసమే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని తీసుకురావటం జరిగింది. అలాగే ఇంకా ఏమేమి తీసుకొచ్చారు? సోలార్ ఎనర్జీకి సంబంధించి ఏం ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అన్నటువంటి తీసుకురావటం జరిగింది. ఇవన్నీ దీనికి సంబంధించే. అలాగే ఎనర్జీ సర్వీసెస్ని అప్గ్రేడ్ చేసుకోవటం, ఎక్స్పాండ్ చేసుకోవటం అన్నటువంటిది, అవన్నీ ఈ గోల్ 7 కిందికి వస్తాయి. నెక్స్ట్ చూడండి, గోల్ 8 అన్నటువంటిది ఏం చెప్తుంది? డీసెంట్ వర్క్ మరియు ఎకనామిక్ గ్రోత్ గురించి చెప్తుంది. అంటే సస్టైన్డ్, ఇంక్లూజివ్ మరియు సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్ని ప్రమోట్ చేయాలి. అలాగే ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయాలి. అందరికీ డీసెంట్ వర్క్ అనేది అందుబాటులో ఉండాలన్నట్టుగా చెప్తుంది. అంటే మన ఎకనామిక్ గ్రోత్ సస్టైనబుల్గా ఉండాలి అనేసి చెప్తుంది. అలాగే మన ఎకనామిక్ ప్రొడక్టివిటీని మనం అప్గ్రేడ్ చేసుకోవటం, దాంట్లో ఇన్నోవేషన్స్ తీసుకురావటం గురించి చెప్తుంది. అలాగే ఈ గ్రోయింగ్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రమోట్ చేసేందుకు సపోర్ట్ని ఇవ్వటానికి పాలసీస్ని క్రియేట్ చేయటం. అలాగే రిసోర్స్ ఎఫిషియన్సీని కన్జంప్షన్ మరియు ప్రొడక్షన్లో పెంచటం. అలాగే ఎంప్లాయ్మెంట్కి, డీసెంట్ వర్క్కి సంబంధించి ఈక్వల్ పేని అందించటం. దీనికి సంబంధించి రీసెంట్గా ఇంతకుముందు ఉన్నటువంటి లేబర్ లాస్ని అన్నింటినీ కలిపి ఇప్పుడు 4 లేబర్ కోడ్స్గా రూపొందించటం జరిగింది. అవునా? అవి దీని కిందికి వస్తాయి. అలాగే యూత్ని ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్ మరియు ట్రైనింగ్ని ప్రమోట్ చేయటం. దీని కిందికే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అన్నటువంటిది వస్తుంది. అలాగే రీసెంట్గా చూస్తే ప్రధానమంత్రి చాలామందికి ఎంప్లాయ్మెంట్ కార్డ్స్ని అందుబాటులో ఉంచేలాగా చేశారు. అలాగే మనం చూస్తే ఈ యొక్క మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం లేదా ఎంజీ నరేగా అన్నటువంటి దీని కిందికి వస్తుంది. నెక్స్ట్ చూడండి, మోడర్న్ స్లేవరీని ఎండ్ చేయటం, ట్రాఫికింగ్, చైల్డ్ లేబర్, దీనికి సంబంధించి మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 23, 24 ఇవి 2 దీనికి సంబంధించినటువంటివేనా? అలాగే ఉమెన్ ట్రాఫికింగ్కి అగెనిస్ట్గా చాలా చట్టాలు అనేవి ఉన్నాయి. అంతేకాకుండా చైల్డ్కి సంబంధించి వాళ్ళ యొక్క రైట్స్ని కాపాడటం కోసం, వాళ్ళ యొక్క ట్రాఫికింగ్ని తగ్గించటం, వాళ్ళ మీద ఉండే వైలెన్స్ని తగ్గించటం కోసం పోక్సో యాక్ట్ అన్నటువంటిది ఉంది. నెక్స్ట్ చూడండి, లేబర్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయటం, సేఫ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్స్ని క్రియేట్ చేయటం. దీనికోసమే విశాఖ గైడ్లైన్స్, వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ అనేసి ఈ ఇనిషియేటివ్స్ అన్నీ దీని కిందికి వస్తాయి. నెక్స్ట్ చూడండి, సస్టైనబుల్ టూరిజం. మనం అనుకుంటామా సస్టైనబుల్ టూరిజం అన్నటువంటిది డీసెంట్ వర్క్ మరియు ఎకనామిక్ గ్రోత్ కిందికి వస్తుంది అని? సో ఇలా కూడా అడగచ్చు. సస్టైనబుల్ టూరిజంని ప్రమోట్ చేయటం ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ కిందికి వస్తుంది అంటే గోల్ 8 అన్నటువంటిది. దీనికి సంబంధించే ప్రసాద్ అన్నటువంటి స్కీమ్ని తీసుకురావటం, అలాగే భారత్ దర్శన్ అన్నటువంటి స్కీమ్ తీసుకురావటం, ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవే. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేసి ఇవన్నీ దీనికి సంబంధించిన ఇనిషియేటివ్స్గా చెప్తాము. నెక్స్ట్ చూడండి, గోల్ 9 ఏం చెప్తుంది? ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి. అంటే దీని కింద రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయాలి, ఇంక్లూజివ్ మరియు సస్టైనబుల్ ఇండస్ట్రియలైజేషన్ని ప్రమోట్ చేయాలి, ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయాలన్నటువంటిది. చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రమోట్ చేయాలి, రెసిలియంట్, సస్టైనబుల్, ఇంక్లూజివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని. దీనికి సంబంధించిందే CDRI అన్నటువంటిది. CDRI అంటే ఏంటి? కోయలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది. అలాగే ఇంక్లూజివ్ మరియు సస్టైనబుల్ ఇండస్ట్రియలైజేషన్ని ప్రమోట్ చేయటం, ఫినాన్షియల్ సర్వీసెస్ని, మార్కెట్స్ని అందుబాటులో ఉండేలాగా చేయటం, అలాగే ఇండస్ట్రీస్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సస్టైనబిలిటీ కోసం అప్గ్రేడ్ చేయటం, అలాగే రీసెర్చ్ని ఎన్హాన్స్ చేయటం, ఇండస్ట్రియల్ టెక్నాలజీస్ని అప్గ్రేడ్ చేయటం, సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ని డెవలపింగ్ కంట్రీస్కి అందించటం, డొమెస్టిక్ టెక్నాలజీ డెవలప్మెంట్, అలాగే ఇండస్ట్రియల్ డైవర్సిఫికేషన్ అన్నటువంటిది, అలాగే ఇన్ఫర్మేషన్ మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీని, యూనివర్సల్ యాక్సెస్ని అందించటం అన్నటువంటివి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 9 కిందికి వస్తాయి. నెక్స్ట్ చూడండి,
గోల్ 10 అన్నటువంటిది రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్, అంటే దేశాల్లోనూ అలాగే ఒక దేశంలో కూడా ఇన్ఈక్వాలిటీని తగ్గించటం, అంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీని తగ్గించాలి. మనం చూస్తే మన భారతదేశంలో టాప్ 1% దగ్గర 30% మనీ అనేటటువంటిది ఉంది, అవునా? అలా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అనేది చాలా ఉంది, దాన్ని తగ్గించాలి. అంతేకాకుండా సోషల్, ఎకనామిక్, పొలిటికల్ ఇంక్లూజన్ని ప్రమోట్ చేయాలి. అలాగే ఈక్వల్ ఆపర్చునిటీస్ని అందించాలి, డిస్క్రిమినేషన్ని తగ్గించాలి. అంటే ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ గురించి కూడా చెప్తూ ఉన్నారు. జెండర్ ఈక్వాలిటీ గురించి ఇక్కడెక్కడ చెప్తున్నారు? సోషల్ ఇంక్లూజన్ని పెంచాలి అంటున్నారు. సోషల్ ఇంక్లూజన్ని పెంచటం అంటే ఏంటి? ఉమెన్స్కి కూడా రైట్ని ఇవ్వటమే కదా. అంటే ఉమెన్కి మరియు మెన్కి ఉండేటటువంటి ఇన్ఈక్వాలిటీని తగ్గించాలి. అలాగే మనీ పరంగా కూడా ఇటు వేతనాల్లో ఉమెన్కి మెన్కి మధ్య డిఫరెన్స్ అనేది చాలా ఉంది. అలాగే పొలిటికల్గా కూడా చాలామంది ఎక్కువ మనం చూస్తే కాన్స్టిట్యుయెన్సీస్లో మెన్నే ఉంటారు ఉమెన్ కన్నా. సో అలాంటి వాటన్నింటినీ తగ్గించడం, అలాగే ఈక్వాలిటీని ప్రమోట్ చేయడానికి ఫిజికల్ మరియు సోషల్ పాలసీస్ని అడాప్ట్ చేసుకోవటం, అలాగే గ్లోబల్ ఫినాన్షియల్ మార్కెట్స్ మరియు ఇన్స్టిట్యూషన్స్ యొక్క రెగ్యులేషన్ గురించి చెప్తుంది. అలాగే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి రిప్రజెంటేషన్ అనేది డెవలపింగ్ కంట్రీస్లో పెంచాలన్నట్టుగా చెప్తుంది. అలాగే మైగ్రేషన్ పాలసీస్కి సంబంధించి చెప్తుంది. అలాగే ఇక్కడ చూడండి, డెవలపింగ్ కంట్రీస్ మధ్య స్పెషల్ మరియు డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అనేటటువంటిది ఉండాలి అన్నట్టుగా చెప్తుంది. అంటే ఏ కంట్రీకి ఎంత డెవలప్మెంట్ ఉందో దాన్ని బట్టి డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఎల్డీసీ అంటాం, వాటిలో ఈ డెవలప్మెంట్ అసిస్టెన్స్ని మరియు ఇన్వెస్ట్మెంట్ని ఎంకరేజ్ చేయటం గురించి ఈ ఎస్డిజి 10 అన్నటువంటిది చెప్తుంది. నెక్స్ట్ చూడండి, ఎస్డిజి 11 అన్నటువంటిది దేని గురించి చెప్తుంది? సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ గురించి చెప్తుంది. అంటే సిటీస్ మరియు హ్యూమన్ సెటిల్మెంట్స్ అన్నటువంటివి ఇన్క్లూజివ్గా, సేఫ్గా, రెసిలియంట్గా, సస్టైనబుల్గా ఉండాలన్నట్టుగా ఇది చెప్తుంది. అంటే సేఫ్ మరియు అఫోర్డబుల్ హౌసింగ్ గురించి ఇది చెప్తుంది. ఇందులో భాగంగా 3D ప్రింటింగ్ గురించి కూడా మనం చెప్పాలి. ఎందుకని? త్వస్తా అన్నటువంటిది ఐఐటి మద్రాస్కి చెందినటువంటి ఒక స్టార్టప్ అనమాట. ఇది 3D ప్రింటింగ్ టెక్నాలజీతో ఒక హోమ్ని నిర్మించింది. అది సేఫ్ మరియు అఫోర్డబుల్ కూడా. అంతేకాకుండా తక్కువ టైంలో కూడా అది నిర్మించగలము. అంతేకాకుండా మనకి ఇష్టం వచ్చినట్టుగా ఒక నిర్మాణాన్ని చేపట్టడానికి ఈ 3D ప్రింటింగ్ అనేది పనికొస్తుంది. దీనికి సంబంధించి మనం 3D ప్రింటింగ్ టెక్నాలజీలో ఈ 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ గురించి చదువుకున్నామండి, అవునా? నెక్స్ట్ చూడండి, అఫోర్డబుల్ మరియు సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్కి సంబంధించి. అంటే దీని కింద ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాం? మనము గ్రీన్ మొబిలిటీని మరింతగా పెంపొందించాలనుకుంటున్నాం. అంటే ఏంటి? ఈవీస్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటాం. అయితే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి, ఇనీషియల్ అమౌంట్ అనేది ఎక్కువగా ఉంది. ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన ఇష్యూసే, అవునా? అయితే దానికి సంబంధించి సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ని క్రియేట్ చేసేలాగా ఎలక్ట్రిక్ హైవేసే నిర్మిస్తే ఎలా ఉంటుంది అన్నటువంటి ఒక ఆలోచన వచ్చింది. ఆల్రెడీ దీన్ని స్వీడన్ అన్నటువంటిది ఇంప్లిమెంట్ చేసింది కూడా. అయితే మన దేశంలో మొట్టమొదటి ఈ ఎలక్ట్రిక్ హైవేని నిర్మిస్తూ ఉన్నారు, అవునా? ఆ నేపథ్యంలో దీన్ని చదువుకుంటాము. అలాగే చూడండి, ఇంక్లూజివ్ మరియు సస్టైనబుల్ అర్బనైజేషన్ అంటున్నాము. దీని కింద స్పాంజ్ సిటీస్ గురించి చదువుకుంటాము. స్పాంజ్ సిటీస్ దీని కింద ఎందుకు చదువుకుంటున్నాం? స్పాంజ్ సిటీస్ అన్నటువంటివి అంటే అర్బనైజేషన్ అనేది మరింతగా పెరిగిపోతుంది. ఎప్పుడైనా సడన్గా ఫ్లడ్స్ వస్తే అర్బన్ ఫ్లడ్స్ అంటాం కదా, అలా వచ్చినప్పుడు అక్కడ చాలా డిజాస్టర్ అనేది సంభవిస్తుంది. దాన్ని తగ్గించడానికే స్పాంజ్ సిటీస్ని మనం తయారు చేస్తున్నాం. నెక్స్ట్ చూడండి, వరల్డ్ యొక్క కల్చరల్ మరియు న్యాచురల్ హెరిటేజ్ని ప్రొటెక్ట్ చేయటం, అలాగే న్యాచురల్ డిజాస్టర్స్ ద్వారా వచ్చినటువంటి ఎఫెక్ట్స్ని రెడ్యూస్ చేయటం. దీనికి సంబంధించి సిడిఆర్ఐ అన్నటువంటిది మళ్ళీ ఇక్కడ చదువుకుంటాం. కోయిలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయటం. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 అన్నటువంటి దీని కిందే కవర్ అవుతుంది, అవునా? దీని కింద ఎస్డిఆర్ఎఫ్ అని, ఎన్డిఆర్ఎఫ్ అని ఇవన్నీ చదువుకుంటామా? ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ని సిటీస్లో తగ్గించటం. దీని కింద మళ్ళీ స్పాంజ్ సిటీస్ని మనం ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. నెక్స్ట్ చూడండి, గ్రీన్ మరియు పబ్లిక్ స్పేసెస్ని సేఫ్గా మరియు ఇన్క్లూజివ్గా తీసుకురావటం. దీనికి సంబంధించి రీసెంట్గా కనుక చూస్తే
గ్రీన్ బిల్డింగ్స్ అన్నటువంటి కాన్సెప్ట్ దీని కిందికి వస్తుంది. అవునా, ఇప్పుడు చాలా చోట గ్రీన్ బిల్డింగ్స్ని తయారు చేస్తూ ఉన్నారు. అవునా. నెక్స్ట్ చూడండి, నేషనల్ మరియు రీజనల్ డెవలప్మెంట్ ప్లానింగ్ని చేయాలి స్ట్రాంగ్గా అన్నట్టుగా. నెక్స్ట్ చూడండి, ఈ రిసోర్స్ ఎఫిషియన్సీ మరియు డిజాస్టర్ రిస్క్ రిడక్షన్కి సంబంధించి పాలసీస్ని తయారు చేయాలి అనేసి ఇక్కడ చెప్తున్నారు. దీనిని మనము డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ కింద చదువుకుంటాము. నెక్స్ట్ చూడండి, గోల్ 12 అన్నటువంటిది రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ మరియు ప్రొడక్షన్ గురించి చెప్తుంది. అంటే సస్టైనబుల్ కన్జంప్షన్ మరియు ప్రొడక్షన్ ప్యాటర్న్ని మనం తీసుకురావాలి అన్నట్టుగా. ఇందులో చూడండి, 10 సంవత్సరాల సస్టైనబుల్ కన్జంప్షన్ మరియు ప్రొడక్షన్ ఫ్రేమ్వర్క్ని క్రియేట్ చేయటం జరిగింది. అలాగే న్యాచురల్ రిసోర్సెస్ని సస్టైనబుల్గా మేనేజ్ చేసుకోవాలి, వాటిని యూజ్ చేసుకోవాలన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. అలాగే గ్లోబల్ పర్ క్యాపిటా ఫుడ్ వేస్ట్ని తగ్గించాలి, ఎంతకి సగానికి. ఇప్పుడు మనం చూస్తే మనం ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి దాంట్లో మళ్ళీ మనకి తిరిగి మన ప్లేట్ దగ్గరికి వచ్చేంత వరకు దాదాపు 14% ఫుడ్ అనేటటువంటిది వేస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కుళ్ళిపోవటం కానివ్వండి, లేదంటే హార్వెస్టింగ్ టైంలో ఉండేటటువంటి వేస్ట్, స్టోరేజ్ టైంలో ఉండేటటువంటి వేస్ట్, ప్రాసెసింగ్ టైంలో ఉండేటటువంటి వేస్ట్, వీటన్నింటి వల్ల ఫుడ్ వేస్ట్ అనేది జరుగుతుంది. అది కాకుండా మన ప్లేట్లోకి వచ్చిన తర్వాత దీంట్లో ఉప్పు లేదు, దీంట్లో కారం లేదు, దీని టేస్ట్ సరిగ్గా లేదన్నట్టు మనమే డస్ట్బిన్లో పడేస్తున్నాం. అది కూడా ఇంకొక రీజన్. నెక్స్ట్ చూడండి, కెమికల్స్ మరియు వేస్టేజ్ని తగ్గించాలి. అంటే ఇష్టం వచ్చినట్టుగా పెస్టిసైడ్స్ని, అలాగే కెమికల్స్ని ఇష్టం వచ్చినట్టుగా మనం పంటల మీద వాడుతుంటాం, వాటిని తగ్గించాలి. అలాగే వేస్ట్ జనరేషన్ని తగ్గించాలి. అలాగే కంపెనీస్ అన్నటువంటివి సస్టైనబుల్ ప్రాక్టీసెస్ మరియు సస్టైనబిలిటీ రిపోర్టింగ్ని ఎంకరేజ్ చేసేలాగా మనం చేయాలి. అలాగే సస్టైనబుల్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ప్రాక్టీసెస్ని ప్రమోట్ చేయాలి. అలాగే సస్టైనబుల్ లైఫ్ స్టైల్కి సంబంధించినటువంటి యూనివర్సల్ అండర్స్టాండింగ్ని ప్రమోట్ చేయాలి. దీని గురించే మనము మిషన్ లైఫ్ని తీసుకురావటం జరిగింది. అంటే ఏంటి, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనేసి పిలుస్తాము. అవునా, అది దీని కింద చదువుకుంటాం. అలాగే డెవలపింగ్ కంట్రీస్ యొక్క సైంటిఫిక్ మరియు టెక్నాలజికల్ కెపాసిటీని ఈ యొక్క సస్టైనబుల్ కన్జంప్షన్ మరియు ప్రొడక్షన్కి సంబంధించి మరింత పెంచుకునేలాగా సపోర్ట్ చేయటం గురించి ఈ SDG 12 అన్నటువంటి తెలుపుతుంది. నెక్స్ట్ చూడండి, SDG 13 దేని గురించి చెప్తుంది, క్లైమేట్ యాక్షన్కి సంబంధించి. అంటే ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అనేది పెరుగుతోంది, దాని యొక్క ఇంపాక్ట్స్ని అలాగే క్లైమేట్ చేంజ్ని తగ్గించేలాగా చర్యలు చేపట్టడం గురించి ఈ SDG చెప్తోంది. చూడండి, దీని కింద క్లైమేట్ రిలేటెడ్ డిజాస్టర్స్కి సంబంధించిన కెపాసిటీని మరింతగా పెంపొందించుకోవటం. దీని కింద మళ్ళీ మనం CDRIని చదువుకుంటాము, కోయలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని. అలాగే ఇక్కడ చూడండి, క్లైమేట్ చేంజ్ మెజర్స్ని పాలసీస్ మరియు ప్లానింగ్లో ఇంటిగ్రేట్ చేసుకోవటం. అవునా, అంటే ఏంటి, దీనికి సంబంధించి ఇప్పుడు ఫ్లడ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. అలాగే మనం చూస్తే ప్రతి సంవత్సరం మన దేశంలో 2 కామన్గా ఉంటాయి. అవి ఏంటి, ఫ్లడ్స్ అలాగే డ్రాట్స్ అన్నటువంటివి. ఇవి కాకుండా కొండ చర్యలు విరిగిపడటం కానివ్వండి, సునామీలు రావటం, ఇవన్నీ కూడా మరింతగా అంటే టెంపరేచర్ అనేవి పెరిగిపోవటం, ఇవన్నీ క్లైమేట్ చేంజ్కి సంబంధించిన మనం ఆ పరిణామాలుగానే చెప్తామా. సముద్ర మట్టాలు పెరగటం, మంచు అనేది కరిగిపోవటం ధృవాల్లో. సో వీటన్నింటికి సంబంధించి మన పాలసీస్ మరియు ప్లానింగ్లో వీటిని ఇంటిగ్రేట్ చేసుకోవాలి. అలాగే క్లైమేట్ చేంజ్కి సంబంధించి వాటికి సంబంధించిన నాలెడ్జ్ని, కెపాసిటీని బిల్డ్ చేయాలి. అలాగే యునైటెడ్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే ప్లానింగ్ మరియు మేనేజ్మెంట్కి సంబంధించిన కెపాసిటీకి సంబంధించిన మెకానిజమ్స్ని ప్రమోట్ చేయాలి. ఇవన్నీ కూడా SDG 13కి సంబంధించినటువంటివే. నెక్స్ట్ చూడండి, SDG 14 ఏం చెప్తుంది, లైఫ్ బిలో వాటర్. అంటే ఏంటి, ఓషన్స్, సీస్ అలాగే మెరైన్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వీటిని కన్జర్వ్ చేయాలి, సస్టైనబుల్గా వీటిని యూజ్ చేసుకోవాలి అనేసి చెప్తోంది. అంటే దీని కింద మెరైన్ పొల్యూషన్, ఇందులో మొదటిగా మనం చెప్పుకోవాల్సింది ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి. ఎందుకంటే మెరైన్ అనిమల్స్ చాలా వరకు ఈ ప్లాస్టిక్ తిని చనిపోతూ ఉన్నాయి. అలాగే చాలా వరకు సముద్రాల్లో ప్లాస్టిక్ అన్నటువంటిది చేరుతోంది. అందులోనూ మనం చూస్తే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ SUP అన్నటువంటిది మేజర్ ప్రాబ్లంగా మనం చెప్తాం. రెండవది చూడండి, మెరైన్ ఎకోసిస్టమ్స్ని ప్రొటెక్ట్ చేయటం మరియు రీస్టోర్ చేయటం. దీనికి సంబంధించి మనం మ్యాంగ్రూవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్ అన్నటువంటి దాన్ని దీని కింద చదువుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఓషన్ అసిడిఫికేషన్ని రెడ్యూస్ చేయాలి అనేసి. అంటే ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ ఏం చదువుకోవచ్చు మనము? ఫర్ ఎగ్జాంపుల్ కోరల్స్ ఏవైతే ఉంటాయో కోరల్ బ్లీచింగ్ అన్నటువంటిది ఓషన్ అసిడిఫికేషన్ వల్ల పెరుగుతుంది. అలాగే సస్టైనబుల్ ఫిషింగ్ అంటే ఇష్టం వచ్చినట్టుగా ఎక్స్పోర్ట్ చేయాలి అన్నట్టుగా ఫిషింగ్ని ఇష్టం వచ్చినట్టుగా చేపట్టడం లాంటివి చేయకూడదు. అలాగే కోస్టల్ మరియు మెరైన్ ఏరియాస్ని కన్జర్వ్ చేయాలి. దీని కింద కూడా ఈ మ్యాక్ని మనం చదువుకుంటాము. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా తీర ప్రాంతాల్లో ఉండేటటువంటి మ్యాంగ్రూవ్స్ని తొలగించటం, ఇసుకని తొలగించటం లాంటివి చేస్తూ ఉన్నారు. అలాగే ఓవర్ ఫిషింగ్కి కాంట్రిబ్యూట్ చేసే సబ్సిడీస్ని ఎండ్ చేయాలనేసి, అలాగే సస్టైనబుల్గా మరైన్ రిసోర్సెస్ని యూజ్ చేసుకుంటే ఉండే ఎకనామిక్ బెనిఫిట్స్ ఏంటి అన్నట్టుగా వాటి మీద అవేర్నెస్ని క్రియేట్ చేయటం, అలాగే ఓషన్ హెల్త్కి సంబంధించి R&D మీద, అలాగే సైంటిఫిక్ నాలెడ్జ్ వీటన్నింటినీ పెంపొందించటం, స్మాల్ స్కేల్ ఫిషర్స్కి సపోర్ట్ అనేది అందించటం, ఇవన్నీ కూడా ఈ SDG 14 కింద మనం చదువుకుంటాము. నెక్స్ట్ చూడండి, ఈ SDG 15 ఏం చెప్తుంది? లైఫ్ ఆన్ ల్యాండ్ అంటే ఏంటి? టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ప్రొటెక్ట్ చేయటం, రీస్టోర్ చేయటం మరియు వీటి యొక్క సస్టైనబుల్ యూస్ని ప్రమోట్ చేయటం గురించి, అలాగే ఫారెస్ట్లో సస్టైనబుల్ మేనేజ్మెంట్ గురించి, డెజర్టిఫికేషన్ని కంబాట్ చేయటం గురించి, అలాగే ఈ ల్యాండ్ డిగ్రేడేషన్ ఏదైతే ఉందో దాన్ని రివర్స్ చేయాలి, ఈ ల్యాండ్ డిగ్రేడేషన్ని తగ్గించాలి, అలాగే బయోడైవర్సిటీ లాస్ని తగ్గించాలి అంటే పూర్తిగా నిర్మూలించాలి అన్నట్టుగా చెప్తుంది ఈ SDG 15. దీని కింద చూడండి, టెరెస్ట్రియల్ మరియు ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్స్ని కన్జర్వ్ చేయటం మరియు రీస్టోర్ చేయటం గురించి చెప్తుంది. అలాగే డీఫారెస్టేషన్ని ఎండ్ చేయటం, అలాగే డిగ్రేడెడ్ ఫారెస్ట్రీ మళ్ళీ రీస్టోర్ చేయటం. దీనికి సంబంధించి ఏమేమి చదువుకుంటాము? వన్ మహోత్సవ్ అనేసి నిర్వహిస్తూ ఉన్నారు, అవునా? అలాగే మనం చూస్తే తెలంగాణ ప్రభుత్వం ఈ తెలంగాణకి హరితహారం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని చేపడుతోంది. అది కాకుండా ప్రస్తుతం ఇంకా మనం ఏమేమి తీసుకొస్తూ ఉన్నాము? మళ్ళీ ఎకలాజికల్ ఫంక్షనాలిటీని పెంపొందించడం కోసం అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీస్తో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ చెట్లని నాటడం కానివ్వండి, సీడ్ బాంబ్స్ అనేటటువంటి ఈ ప్రక్రియని చేపట్టడం, అలాగే మియావాకీ ఫారెస్ట్ పద్ధతిలో చెట్లని పెంపొందించటం కానివ్వండి, ఆగ్రో ఫారెస్ట్రీని చేపట్టడం, అలాగే బాన్ కన్వెన్షన్, బాన్ ఛాలెంజ్ అన్నటువంటిది కానీ, లేదంటే గ్రీన్ స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేసి చెప్తాం. గ్రీన్ స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేసి ఇంకా ఏం చెప్తాము? ఇంకేమేమి ఉన్నాయండి ఫారెస్ట్ రిస్టరేషన్కి సంబంధించి? వీటన్నింటినీ కూడా మనం దీని కిందకి చెప్పచ్చు. గ్రీన్ ఇండియా ఇనిషియేటివ్ కానివ్వండి, నగర్ 1 స్కీమ్ అన్నటువంటిది కానివ్వండి, ఇవన్నీ దీని కింద చెప్తాము. చూడండి, మౌంటైన్ ఎకోసిస్టమ్స్ని కన్జర్వ్ చేయటం కానివ్వండి, న్యాచురల్ హ్యాబిటాట్స్ మరియు బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయటం, అలాగే జెనెటిక్ రిసోర్సెస్ మరియు ఫెయిర్ షేరింగ్ అన్నటువంటి దాన్ని ప్రమోట్ చేయటం, పోచింగ్ మరియు ట్రాఫికింగ్ని ప్రొటెక్టెడ్ స్పీషీస్కి సంబంధించి ఎలిమినేట్ చేయటం, అలాగే ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్కి సంబంధించి ప్రివెంట్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ మనము 2 రోజుల కిందటే చదువుకున్నామండి, ఈ క్యాట్ ఫిష్కి సంబంధించిన ఒక జాతి కానివ్వండి, అలాగే ఇంకా ఏమేమి ఉన్నాయి ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ కింద? వాటర్ హైసింత్ అంటాం, ఆ వాటర్ హైసింత్ని దీని కింద చెప్పచ్చు. అలాగే ఇంకా ఏమేమి చెప్పచ్చు? వాటర్ ప్రైమ్ రోజ్ అనేసి చెప్తుంటాం, అదొకటి. అలాగే కిల్లర్ ష్రింప్ అనేసి చెప్తూ ఉంటాము, ఇందాక చెప్పుకున్నా. అలాంటివి ఇవన్నీ కూడా ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ కిందకే మనం చెప్తూ ఉంటాము. అలాగే చూడండి, గవర్నమెంటల్ ప్లానింగ్కి సంబంధించి ఈ ఎకోసిస్టమ్ మరియు బయోడైవర్సిటీని ఇంటిగ్రేట్ చేసుకోవటం, అలాగే సస్టైనబుల్ ఎకోసిస్టమ్ మరియు బయోడైవర్సిటీని కన్జర్వ్ చేసుకోవటానికి ఫినాన్షియల్ రిసోర్సెస్ని పెంచుకోవటం, అలాగే సస్టైనబుల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి ఫినాన్స్ మరియు ఇన్సెంటివ్స్ని అందించటం, అలాగే పోచింగ్ మరియు ట్రాఫికింగ్ని కంబాట్ చేయటం, ఇవన్నీ ఈ SDG 15 కింద మనం చెప్తాము. నెక్స్ట్ చూడండి, SDG 16 కింద ఏం చెప్తాం? పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటి? సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి పీస్ఫుల్ మరియు ఇన్క్లూజివ్ సొసైటీస్ని ప్రమోట్ చేయటం, అలాగే జస్టిస్ని అందరికీ అందుబాటులో ఉండేలాగా చూడటం, అలాగే ఇంక్లూజివ్ ఇన్స్టిట్యూషన్స్ని, ఎఫెక్టివ్ మరియు అకౌంటబుల్ ఇన్స్టిట్యూషన్స్ని అన్ని లెవెల్స్లో ఉండేలాగా చూడటం. దీని కింద ప్రతి చోట వైలెన్స్ని తగ్గించటం, చిల్డ్రన్ ఎక్స్ప్లాయిటేషన్కి గురవకుండా, ట్రాఫికింగ్కి గురవకుండా, వైలెన్స్కి గురవకుండా కాపాడటం. దీని కింద మళ్ళీ ఇప్పుడు మనం పోక్సో చట్టాన్ని చదువుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, రూల్ ఆఫ్ లాని ప్రమోట్ చేయటం, అలాగే జస్టిస్ అందరికీ అందుబాటులో ఉండేలాగా చూడటం, ఆర్గనైజ్డ్ క్రైమ్ని తగ్గించటం, అలాగే ఫినాన్షియల్ మరియు ఆర్మ్ ఫ్లోని తగ్గించటం,
అలాగే కరప్షన్ మరియు బ్రైబరీని తగ్గించటం. ఈ కరప్షన్ని తగ్గించాలన్నట్టుగానే మనము పెద్ద నోట్ల రద్దుని 2016వ సంవత్సరంలో చేపట్టడం జరిగింది. దాని కింద ఏం చేశాము, 500 మరియు 1000 రూపాయల నోట్లని మనము తీసేసి వాటి స్థానంలో 500 మరియు 2000 రూపాయలను ఇంట్రడ్యూస్ చేశాము. మళ్ళీ 2000 రూపాయల నోట్లని మళ్ళీ ఆర్బీఐ వెనక్కి తీసుకుంది. దానికి చివరి గడువు ఎప్పుడు అంటే ఈ నెల సెప్టెంబర్ 30వ తేదీనే. అవునా? అంటే ఇంకొక 4 రోజుల్లో ఈ గడువు కూడా ముగియబోతోంది. నెక్స్ట్ చూడండి, ఎఫెక్టివ్, అకౌంటబుల్ మరియు ట్రాన్స్పరెంట్ ఇన్స్టిట్యూషన్స్ని డెవలప్ చేయాలి. రెస్పాన్సివ్, ఇంక్లూజన్ మరియు రిప్రజెంటేటివ్ డెసిషన్ మేకింగ్ని పెంచుకోవాలి. అలాగే గ్లోబల్ గవర్నెన్స్ పార్టిసిపేషన్ని పెంచాలి. యూనివర్సల్ లీగల్ ఐడెంటిటీని ప్రొవైడ్ చేయాలి. ఇవన్నీ కూడా ఈ ఎస్డిజి 16కి సంబంధించినటువంటివే. మన లాస్ట్ ఎస్డిజి చూడండి, ఎస్డిజి 17. ఇది దేని గురించి చెప్తుంది? పార్ట్నర్షిప్స్ ఫర్ ద గోల్స్. అంటే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ని మనము చేరుకునేలాగా గ్లోబల్ పార్ట్నర్షిప్ని స్ట్రెంగ్తెన్ చేయటం గురించి చెప్తుంది. దీని ద్వారా చూడండి, డొమెస్టిక్ రెవెన్యూ కలెక్షన్ని ఇంప్రూవ్ చేయడానికి రిసోర్సెస్ని మొబిలైజ్ చేయమని చెప్తుంది. అలాగే అన్ని రకాల డెవలప్మెంట్ అసిస్టెంట్ కమిట్మెంట్స్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్తుంది. అలాగే ఈ డెవలపింగ్ కంట్రీస్కి ఫినాన్షియల్ రిసోర్సెస్ని మొబిలైజ్ చేయమని చెప్తుంది. అలాగే ఈ డెట్ సస్టైనబిలిటీని అటెండ్ చేయడానికి డెవలపింగ్ కంట్రీస్కి అసిస్ట్ చేయమని చెప్తుంది. అలాగే ఎల్డీసీస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఇన్వెస్ట్ చేయమని చెప్తుంది. అలాగే సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ని అందుకోవటానికి నాలెడ్జ్ షేరింగ్ మరియు కోఆపరేషన్ చేసుకోవాలి దేశాల మధ్య అని చెప్తుంది. అలాగే డెవలపింగ్ కంట్రీస్కి సస్టైనబుల్ టెక్నాలజీస్ ప్రమోట్ చేసేలాగా మిగతా దేశాలు హెల్ప్ చేయాలని చెప్తుంది. అలాగే సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ కెపాసిటీని లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్లో కూడా స్ట్రెంగ్తెన్ చేయాలని చెప్తుంది. అంతేకాకుండా ఈ ఎస్డిజి కెపాసిటీని డెవలపింగ్ కంట్రీస్లో ఎన్హాన్స్ చేయాలని చెప్పేటటువంటి సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఈ 17వ సుస్థిరాభివృద్ధి లక్ష్యం. ఇవి మనకి ఉన్నటువంటి 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల గురించి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.